టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అయ్యో భలే వాళ్ళంటే తీసుకోండి వాటర్ ప్లాంట్ అదే ఉందని వాటర్ ప్లాంట్ పెట్టి పోతిరెడ్డిపాళెంలో వాటర్ ప్లాంట్ పెడితే గిరిజనుల కోసం ఆ వాటర్ ప్లాంట్ వైసీపీ నాయకులు మా ప్రసు తెలుసు కదా మీకా తెలీదా? ప్రసు ఎవరా? ప్రసన్న కుమార్ రెడ్డి మా ప్రసు 1.5 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో కరెంటు బిల్లు కట్టినాడు ఆ బెదిరించి. ఆ వాటర్ ప్లాంట్ ఆగిపోయింది. నేను కడతానన్నా బీపీఆర్ నో కట్టేదానికి లేదు. గిరిజనులకు నీళ్ళు ఇవ్వకూడదు. ఏందయ్యా ఇది? నీ డబ్బు కాదు కదా. ఆయన డబ్బుతో వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. బిల్లు కూడా అవసరమైతే ఆయనే కడతానన్నాడు. ఒప్పుకోరు కదా. ఇటువంటి వాళ్ళు అడ్డం పడ్డారు కాబట్టే ఇంకా చాలా తక్కువ చేశాడని కూడా నేను మనం చేస్తున్నాను. ఓకే, మొన్న తిరుమలలో 2,16,00,000 రూపాయలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే ఒక ఎక్విప్మెంట్ ఇచ్చారు. తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉండే హాస్పిటల్కి 2,16,00,000 రూపాయలు సొంత డబ్బుతో క్యాన్సర్ ట్రీట్ చేసే క్యాన్సర్ పేషెంట్స్కి ఒక ఎక్విప్మెంట్ కొనిచ్చారు. శ్రీశైలంలో ఆ శివయ్య కోసం 12 కోట్ల రూపాయలతో రథం చేసి ఇచ్చారు. ఇప్పుడు చెప్పురా పొట్టోడా చెప్పు. ఇది ప్రజలకు సేవ చేయడం, ఇది దైవ భక్తి. నాకడం కాదురా. సరే, వి ప్రభాకర్ రెడ్డి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఆయనకు అవసరమా? మతం చూడడు కాబట్టి ప్రతి ప్రీ క్రిస్మస్ 5 ఏళ్లుగా నెల్లూరులో బ్రహ్మాండంగా జరుగుతుంది. మీ ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు, అవునా కదా? బ్రహ్మాండంగా ప్రీ క్రిస్మస్ ఖర్చులు ఎవరి? వి ప్రభాకర్ రెడ్డికి పెట్టాడా లేదా? ఎందుకు పెట్టాడు? అన్ని మతాలు ఒకటే, సరి సమానంగా చూడాలి. ఒక శ్రీశైలము తిరుమలనే కాదు, అన్ని చర్చిలకు పోయినా, మాస్కులకు పోయినా, మసీదులకు పోయినా దేనికి ఇలేదని నేను డబ్బులు అడుగుతున్నా. ఎందుకు ఇచ్చాడు? నెల్లూరు ప్రజలంటే ప్రేమ, నెల్లూరు ప్రజలంటే ఆప్యాయత. ఎందుకంటే అతను నెల్లూరు ప్రజల్లో కలిసి మెలిసి బతికాడు కాబట్టి ఈరోజు వి ప్రభాకర్ రెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, ఈయనకి వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. ఈయన ఇల్లు కూడా లేదంట. పొట్టి సరారెడ్డికి ఇల్లు లేదు. ఏం లేదా? ఇల్లు హైదరాబాద్లో గుడిసెలో ఉంటాడు. గుడిసె తెలుసు మీకు? గుడిసె 1 ఎకరాలో ఉంటుంది. గుడిసె, చిన్న గుడిసె. ఆయన భార్య. ఈరోజు నేను అడుగుతున్నా, ఇల్లు లేని విజయసాయిరెడ్డికి ఆయన భార్య బాడుగింట్లో ఉంటున్నారు కాబట్టి 1,000 కోట్లు సంపాదించినా ఆయన దగ్గర రూపాయలు లేదు కాబట్టి ఆ గుడిసెలో కూడా ఆయన ఒకే ఒక కడ్రాయరు, ఒకే ఒక ప్యాంటు, ఒకే ఒక షర్టు. పొద్దున వేసుకోవడం, రాత్రి ఉతుక్కోవడం, పొద్దున్నే మా అక్క ఇస్త్రీ చేయడం, మళ్ళీ వేసుకోవడం. ఎవరు నమ్ముతారు అని అడుగుతున్నా ఈ పిచ్చి మాటలు. నీకు బాడుగింట్లో ఉంటున్నావా నువ్వు, నీ భార్య? సరే, విజయసాయిరెడ్డి పొట్టి సారాయిరెడ్డికి నేను ఒకటి అడుగుతున్నా. ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ, చీప్ లిక్కర్ సప్లై చేసిన కంపెనీ, మీ వియంకుల కంపెనీ, నువ్వు బ్రోకరేజ్ చేయలేదా జగన్మోహన్ రెడ్డితో అని అడుగుతున్నా. ఈరోజు మీ ఆదాన్ డిస్టిలరీస్ వల్ల, మీ ఆదాన్ డిస్టిలరీ సప్లై చేసిన చీప్ లిక్కర్ వల్ల ఎన్ని తాళిబొట్టులు తెగాయి చెప్పు విజయసాయిరెడ్డి. ఎన్ని తాళిబొట్లు తెగాయో చెప్పు విజయసాయిరెడ్డి. ఎంతమంది అన్న తమ్ముళ్ళు చనిపోతే విధవరాళ్ళు అయ్యారు అని మేము ప్రశ్నిస్తున్నాం. విజయసాయిరెడ్డిని, పొట్టి సారారెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఎన్ని తాళిబొట్లు తెగాయి? ఈ రోజు నువ్వు నెల్లూరులో తిరగాలంటే ఒకటే గుర్తుపెట్టుకో,
మా అక్క చెల్లెళ్ళకి చెప్పు, మీ మొగుళ్ళు చంపాం, మీ మొగుళ్ళని చంపాం, దొంగ సారాయి ఇచ్చాం, చీప్ లిక్కర్ ఇచ్చాం, వాళ్ళకి క్షమాపణ చెప్పి నెల్లూరులో క్యాన్వసింగ్ చెయ్యి అని కూడా అడుగుతున్నాం. నెల్లూరులో నువ్వు ఓటు అడగాలంటే మా అక్క చెల్లెళ్ళకి, నువ్వు చంపిన మా అన్న తమ్ముళ్ళందరికీ, మా అక్క చెల్లెళ్ళకి క్షమాపణ చెప్పు, వాళ్ళు విధవరాలు చేసిన దానికి క్షమాపణ చెప్పని కూడా నేను మనవి చేస్తున్నాను. నవంబర్ 2022 గుర్తుందా? గుర్తుందా పొట్టడా రే విజయ్? గుర్తుందా నీకు? నవంబర్ 2022 ఇంకొక వియంకుడిని సంకనాకి ఇచ్చేసావు. శరత్ చంద్రారెడ్డి పెనోకా ఇరికిచ్చావు కదా ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డి మీద కేసు రాగానే ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ, మీ కంపెనీ, ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ సప్లై ఆపేసింది. నవంబర్ 2022లో ఆదాన్ డిస్టిలరీస్ ఎక్కడ ఇరుక్కోబోతామని భయంతో వెంటనే ఆపిచ్చేసాడు మన పొట్టి సారాయి రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉంటాను. వీడు బ్రోకరు, పొట్టి సారాయి రెడ్డి దొంగ అని నేను చెప్పలా. నేను ఎప్పుడు ఎవరినేమో అన్నాను. ఎవరు చెప్పారు? బ్రోకరు, దొంగ, మచ్చ